ఓం శాంతి. జనవరి 17వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మీరు భారతదేశానికి అత్యంత విలువైన సేవకులు. మీరు మీ తనువు, మనసు, ధనములతో శ్రీమతము ఆధారంగా దీనిని రామరాజ్యంగా తయారు చేయాలి. ప్రశ్న: పిల్లలైన మీరిప్పుడు చేసే సత్యమైన అలౌకిక సేవ ఏమిటి? జవాబు: పిల్లలైన మీరు గుప్త రీతిలో శ్రీమతము ఆధారంగా పావన భూమి అయిన సుఖధామమును స్థాపన చేస్తున్నారు. ఇదే భారత్ యొక్క సత్యమైన అలౌకిక సేవ. మీరు అనంతమైన తండ్రి యొక్క శ్రీమతము ఆధారంగా అందరినీ రావణుని జైలు నుండి విడిపిస్తున్నారు. దీనికోసము మీరు పావనంగా తయారై ఇతరులను కూడా పావనంగా తయారు చేస్తారు. పాట: నయనహీనులకు దారి చూపండి. ఓం శాంతి. ఓ ప్రభు, ఈశ్వర, పరమాత్మ అని అనడంలో మరియు తండ్రి అని అనడంలో ఎంత తేడా ఉంది! ఓ ఈశ్వర, ఓ ప్రభు అని అనడంలో ఎంత గౌరవముంటుంది! అంతేకాక వారిని తండ్రి అని కూడా అంటారు. తండ్రి అన్న పదము చాలా సాధారణమైనది. తండ్రులైతే అనేకానేక మంది ఉన్నారు. ప్రార్థనలో కూడా ఓ ప్రభు, ఓ ఈశ్వర అని అంటారు. బాబా అని ఎందుకు అనరు? వాస్తవానికి వారు పరమపిత కదా. కానీ బాబా అన్న పదము అణిగిపోతుంది. పరమాత్మ అన్న పదము ఉన్నతంగా అవుతుంది. ఓ ప్రభు, నయనహీనునికి దారి చూపించండని పిలుస్తారు. బాబా, మాకు ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని చూపించండని ఆత్మలు అంటారు. ప్రభు అన్న పదము ఎంత గొప్పగా ఉంది! తండ్రి అనే పదము సాధారణమైనది. ఇక్కడ తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారని మీకు తెలుసు. లౌకిక రీతిలోనైతే తండ్రులు ఎంతో మంది ఉన్నారు. నీవే తల్లివి, తండ్రివి అని పిలుస్తారు కూడా. ఇవి ఎంత సాధారణమైన పదాలు! ఈశ్వర లేక ప్రభువు అని అనడంతో వారు చేయలేనిది ఏముందని భావిస్తారు. తండ్రి వచ్చి ఉన్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి చాలా ఉన్నతమైన సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. తండ్రి అంటారు, నా పిల్లలు, మీరు రావణుని మతముపై కామచితిపైకి ఎక్కి భస్మమైపోయారు. ఇప్పుడు నేను మిమ్మల్ని పావనంగా తయారు చేసి ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చాను. తండ్రిని పిలవడం కూడా మీరు వచ్చి పతితము నుండి పావనంగా తయారు చేయండనే పిలుస్తారు. తండ్రి అంటారు, నేను మీ సేవలోనే వచ్చాను. పిల్లలైన మీరందరూ కూడా భారత్ యొక్క అలౌకిక సేవలో ఉన్నారు. ఈ సేవను మీరు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. మీరు భారత్ కోసమే చేస్తారు. శ్రీమతముపై పవిత్రంగా తయారై భారత్ను కూడా అలా తయారు చేస్తారు. రామరాజ్యము రావాలని బాపు గాంధీకి కూడా ఆశ ఉండేది. ఇప్పుడు మనుషులెవ్వరూ రామరాజ్యాన్ని తయారు చెయ్యలేరు. అలా కాకపోతే మరి ప్రభువును పతితపావన అని ఎందుకు పిలుస్తారు?
ఇప్పుడు పిల్లలైన మీకు భారత్ పట్ల ఎంత ప్రేమ ఉంది. సత్యమైన సేవనైతే మీరే చేస్తారు. ప్రత్యేకంగా భారత్కు మరియు మిగిలిన ప్రపంచమంతటికీ కూడా. బాపూజీ కోరుకున్నట్లుగా ఈ భారత్ను మళ్ళీ రామరాజ్యంగా చేస్తున్నారని మీకు తెలుసు. వారు హద్దులోని బాపూజీ, వీరు అనంతమైన బాపూజీ. వీరు అనంతమైన సేవ చేస్తారు. ఇది పిల్లలైన మీకే తెలుసు. మీలో కూడా మేము రామరాజ్యాన్ని తయారు చేస్తాము అనే నష నెంబర్ వారుగా ఉంది. మీరు గవర్నమెంటుకు సేవకులు. మీరు దైవీ గవర్నమెంటును తయారు చేస్తారు. మీకు భారత్ విషయంలో నష ఉంది. సత్యయుగంలో ఇది పావన భూమిగా ఉండేదని, ఇప్పుడైతే పతితంగా ఉందని మీకు తెలుసు. ఇప్పుడు మనము తండ్రి ద్వారా మళ్ళీ పావన భూమిని లేక సుఖధామాన్ని తయారు చేస్తున్నాము. అది కూడా గుప్తంగా తయారు చేస్తున్నామని మీకు తెలుసు. శ్రీమతము కూడా గుప్తంగా లభిస్తుంది. భారత్ ప్రభుత్వం కోసమే మీరు చేస్తున్నారు. శ్రీమతముపై మీరు భారత్ యొక్క ఉన్నతోన్నతమైన సేవను మీ తనువు, మనసు, ధనములతో చేస్తున్నారు. కాంగ్రెస్ వారు ఎంతగా జైళ్లకు వెళ్ళారు. మీకైతే జైలుకు వెళ్ళవలసిన అవసరము లేదు. మీది ఆత్మికమైన విషయము. మీ యుద్ధము కూడా పంచవికారాల రూపీ రావణుడితో జరుగుతుంది. ఈ రావణుడి రాజ్యము మొత్తము పృథ్వీపై ఉంది. ఇది మీ సైన్యము. లంక అనేది ఒక చిన్న ద్వీపము. ఈ సృష్టి అనంతమైన ద్వీపము. మీరు అనంతమైన తండ్రి శ్రీమతము ఆధారంగా అందరినీ రావణుని జైలు నుండి విడిపిస్తారు. ఈ పతిత ప్రపంచపు వినాశనమైతే జరిగి తీరవలసిందే అని మీకు తెలుసు. మీరు శివశక్తులు. ఈ గోపులు కూడా శివశక్తులే. మీరు గుప్త రీతిలో భారత్కు చాలా పెద్ద సేవను చేస్తున్నారు. మున్ముందు అందరికీ తెలుస్తుంది. మీది శ్రీమతము ఆధారంగా చేసే ఆత్మిక సేవ. మీరు గుప్తంగా ఉన్నారు. ఈ బీకేలు తమ తనువు, మనసు, ధనములతో భారత్ను శ్రేష్టాతి శ్రేష్టమైన సత్యఖండంగా తయారు చేస్తున్నారన్నది ఈ ప్రభుత్వానికి తెలియనే తెలియదు. భారత్ సత్యఖండముగా ఉండేది. ఇప్పుడు అసత్యఖండముగా ఉంది. ఒక్క తండ్రే సత్యమైనవారు. గాడ్ ఈజ్ ట్రూత్. భగవంతుడు సత్యమని అంటారు కూడా. మీకు నరుడి నుండి నారాయణునిగా తయారయ్యే సత్యమైన శిక్షణను ఇస్తున్నారు. తండ్రి అంటారు, కల్పపూర్వము కూడా మిమ్మల్ని నరుని నుండి నారాయణునిగా తయారు చేశాను. రామాయణంలోనైతే ఏమేమి కథలు కూర్చొని రాసేశారు. రాముడు వానర సైన్యాన్ని తీసుకున్నారని అంటారు. మీరు ఇంతకు ముందు వానరుల వలె ఉండేవారు. ఇది ఒక్క సీత విషయము కాదు. ఎలా ఈ రావణరాజ్యాన్ని వినాశనము చేయించి రామరాజ్యాన్ని స్థాపన చేస్తారనేది తండ్రి అర్థం చేయిస్తారు. ఇందులో కష్టతరమైన విషయమేదీ లేదు. వారైతే ఎంత ఖర్చు పెడతారు.
రావణుడి బొమ్మను తయారు చేసి దానిని కాలుస్తారు. ఏమీ అర్థం చేసుకోరు. పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్తారు. విదేశీయులకు కూడా చూపిస్తారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తుంటే పిల్లలైన మీకు మనసులో ఉల్లాసముంది. మేము భారత్ యొక్క సత్యమైన ఆత్మిక సేవ చేస్తున్నాము అని. మిగిలిన ప్రపంచమంతా రావణుని మతముపై ఉంది. మీరు రాముని శ్రీమతముపై ఉన్నారు. రామ అనండి, శివ అనండి, పేర్లైతే చాలా పెట్టేశారు. పిల్లలైన మీరు భారత్కు శ్రీమతముపై ఉన్న అతి విలువైన సేవకులు. ఓ పతిత పావన, మీరు వచ్చి పావనంగా చేయండని అంటారు కూడా. సత్యయుగములో మనకు ఎంత సుఖము లభిస్తుందనేది మీకు తెలుసు. అపారమైన ఖజానా లభిస్తుంది. అక్కడ సగటున ఆయువు కూడా ఎంత ఎక్కువగా ఉంటుంది. వారు యోగి, ఇక్కడ ఉన్న వారందరూ భోగి. వారు పావనులు, వీరు పతితులు. ఎంతగా రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. శ్రీకృష్ణుణ్ణి కూడా యోగి అని అంటారు, మహాత్మా అని కూడా అంటారు. కానీ వాస్తవానికి అతడే సత్యమైన మహాత్మ. అతడిని సర్వగుణ సంపన్నుడని మహిమ చేస్తారు. ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రమైనవి. సన్యాసులైతే గృహస్థుల వద్ద వికారాలతో జన్మించి మళ్ళీ సన్యాసులుగా అవుతారు. ఈ విషయాలను ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తారు. ఈ సమయంలో మనుషులు అధర్మయుక్తముగా బాధగా ఉన్నారు. సత్యయుగములో ఎలా ఉండేవారు? ధార్మికంగా ధర్మయుక్తంగా ఉండేవారు. 100% సంపన్నులుగా ఉండేవారు. సదా సంతోషంలో ఉండేవారు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇది యాక్యురేటుగా మీకే తెలుసు. భారత్ స్వర్గము నుండి నరకంగా ఎలా తయారయ్యిందనేది ఎవరికీ తెలీదు. లక్ష్మీనారాయణలను పూజ చేస్తారు. వారి మందిరాలు తయారు చేస్తారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. ఈ లక్ష్మీనారాయణులు ఈ పదవిని ఎలా పొందారు? వీరు ఏం చేశారని, వీరి మందిరాలను తయారు చేశారనే విషయాలను మంచి మంచి పొజిషన్లలో ఉండేవారికి, బిర్లా వంటి వారికి కూడా అర్థం చేయించవచ్చు. వారి కర్తవ్యం గురించి తెలియకుండా పూజ చేయడం అంటే అది రాతి పూజ లేక బొమ్మల పూజ అయినట్లు. ఇతర ధర్మాల వారికైతే క్రీస్తు ఫలానా సమయంలో వచ్చారని, మళ్ళీ వస్తారని తెలుసు. పిల్లలైన మీకు ఎంత గుప్తమైన ఆత్మిక నశ ఉండాలి. ఆత్మకు సంతోషము కలగాలి. అర్ధకల్పము దేహాభిమానులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి అంటారు, అశరీరిగా అవ్వండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. మన ఆత్మ తండ్రి నుండి వింటోంది. ఇతర సత్సంగాలలో ఎప్పుడూ ఇలా భావించరు. ఈ ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మయే అన్నీ వింటుంది కదా. నేను ప్రధానమంత్రిని, నేను ఫలానాను అని ఆత్మయే అంటుంది. ఆత్మ ఈ శరీరము ద్వారా నేను ప్రధానమంత్రినని అంటుంది. ఇప్పుడు మీరంటారు,
ఆత్మనైన నేను పురుషార్థం చేసి స్వర్గములోని దేవీ దేవతగా తయారవుతున్నాను. నేను ఆత్మను, ఇది నా శరీరము. దేహీ అభిమానిగా అవ్వడంలోనే చాలా కష్టపడవలసి ఉంటుంది. ఘడియ ఘడియ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. మీరు అత్యంత విధేయులైన సేవకులు. గుప్త రీతిలో కర్తవ్యాన్ని చేస్తారు. కావున నష కూడా గుప్తంగా ఉండాలి. మనము గవర్నమెంటుకు ఆత్మిక సేవకులము. భారత్ను స్వర్గంగా తయారు చేస్తాము. కొత్త ప్రపంచంలో కొత్త భారత్ ఉండాలి, కొత్త ఢిల్లీ ఉండాలని బాపూజీ కూడా కోరుకునేవారు. ఇప్పుడు కొత్త ప్రపంచమైతే లేదు. ఈ పాత ఢిల్లీ శ్మశానంగా అవుతుంది. మళ్ళీ ఫరిష్తాన్గా అవ్వనున్నది. ఇప్పుడు దీనిని ఫరిష్తాన్ అని అనరు. కొత్త ప్రపంచంలో ఫరిష్తాన్ను, కొత్త ఢిల్లీని మీరు తయారు చేస్తున్నారు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఈ విషయాలను మర్చిపోకూడదు. భారత్ను మళ్ళీ సుఖధామంగా తయారు చేయడము ఎంత ఉన్నతమైన కార్యము. డ్రామా ప్లాన్ అనుసారంగా సృష్టి పాతగా అవ్వవలసిందే. దుఃఖధామము కదా. దుఃఖహర్త సుఖకర్త అని ఒక్క తండ్రినే అనడం జరుగుతుంది. తండ్రి 5000 సంవత్సరాల తర్వాత దుఃఖముగా ఉన్న భారత్ను సుఖంగా తయారు చేస్తారని మీకు తెలుసు. సుఖాన్ని కూడా ఇస్తారు, శాంతిని కూడా ఇస్తారు. మనసు యొక్క శాంతి ఎలా దొరుకుతుందని మనుషులు అంటూ ఉంటారు కూడా. ఇప్పుడు శాంతి అనేది శాంతిధామమైన స్వీట్ హోమ్లోనే ఉంటుంది. దానిని శాంతిధామమని అంటారు. అక్కడ శబ్దము ఉండదు, దుఃఖము ఉండదు. సూర్యుడు, చంద్రుడు మొదలైనవి కూడా ఉండవు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానమంతా ఉంది. తండ్రి కూడా వచ్చి విధేయుడైన సేవకునిగా అయ్యారు కదా. కానీ తండ్రి గురించి అసలు తెలియనే తెలియదు. అందరినీ మహాత్ములని అనేస్తారు. కేవలం స్వర్గములోని వారు తప్ప ఇంకెవ్వరూ మహాత్ములు కారు. అక్కడ ఆత్మలు పవిత్రంగా ఉంటారు. పవిత్రంగా ఉండేవారు కావున శాంతి, సంపన్నత కూడా ఉండేవి. ఇప్పుడు పవిత్రత లేదు కావున ఏమీ లేవు. పవిత్రతకే విలువ ఉంది. దేవతలు పవిత్రంగా ఉన్నారు కావున వారి ఎదురుగా తల వంచి నమస్కరిస్తారు. పవిత్రులను పావనులని, అపవిత్రులను పతితులని అంటారు. వీరు మొత్తం విశ్వమంతటికి అనంతమైన బాపూజీ. ఆ మాటకొస్తే మేయర్ని కూడా సిటీ ఫాదర్ అని అంటారు. అక్కడ ఇటువంటి విషయాలు ఉండవు. అక్కడైతే రాజ్యము నియమబద్ధముగా నడుస్తుంది. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కూడా. ఇప్పుడు తండ్రి పవిత్రంగా అవ్వండని చెప్తే అది ఎలా కుదురుతుంది? మరి పిల్లలు ఎలా పుడతారు? సృష్టి ఎలా వృద్ధి అవుతుందని అంటారు. వారికి తెలియని విషయమేమిటంటే లక్ష్మీనారాయణులు సంపూర్ణ నిర్వికారులు. పిల్లలైన మీరు ఎంత వ్యతిరేకతను సహించవలసి ఉంటుంది.
డ్రామాలో కల్పపూర్వము ఏదైతే జరిగిందో అది రిపీట్ అవుతుంది. డ్రామాలో ఉంటే లభిస్తుందిలే అని డ్రామా అనే మాట పట్టుకొని ఆగిపోవడము కాదు. స్కూల్లో అలాగే కూర్చొని ఉంటే ఎవరైనా పాస్ అవుతారా? ప్రతి ఒక్క వస్తువు కొరకు మనుష్యులది పురుషార్థము జరుగుతుంది. పురుషార్థం లేకుండా నీరు కూడా లభించదు. క్షణక్షణము పురుషార్థము ఏదైతే నడుస్తుందో అది ప్రాలబ్ధము కోసము. అనంతమైన సుఖము కోసం అనంతమైన పురుషార్థము చేయాలి. ఇప్పుడు ఉన్నది బ్రహ్మ యొక్క రాత్రి. ఇదే బ్రాహ్మణుల రాత్రి. మళ్ళీ బ్రాహ్మణుల పగలు వస్తుంది. శాస్త్రాలలో కూడా చదివేవారు, కానీ ఏమీ అర్థం చేసుకునేవారు కాదు. ఈ బాబా స్వయం కూర్చొని రామాయణము, భాగవతము మొదలైనవి వినిపించేవారు. పండితునిలా కూర్చునేవారు. అది భక్తి మార్గమని ఇప్పుడు అర్థమయ్యింది. భక్తి వేరు, జ్ఞానము వేరు. తండ్రి అంటారు, మీరు కామచితిపై కూర్చొని అందరూ నల్లగా అయిపోయారు. శ్రీకృష్ణుణ్ణి కూడా శ్యామసుందరుడని అంటారు కదా. పూజారులు అంధశ్రద్ధ కలవారు. అది ఎంతటి భూత పూజ! శరీరాన్ని పూజించడం అంటే పంచతత్వాలను పూజించినట్లే అవుతుంది. దీనిని వ్యభిచారి పూజ అని అంటారు. భక్తి మొదట అవ్యభిచారిగా ఉండేది. ఒక్క శివుణ్ణే పూజించేవారు. ఇప్పుడు చూడండి ఏమేమి పూజలు జరుగుతూ ఉంటాయి. తండ్రి అద్భుతాన్ని కూడా చూపిస్తారు, జ్ఞానాన్ని కూడా అర్థం చేయిస్తున్నారు. ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తున్నారు. దానిని పుష్పాల తోట అనే అంటారు. కరాచీలో కాపలా కోసం ఒక పఠాన్ ఉండేవారు. అతను కూడా ధ్యానములోకి వెళ్ళేవారు. నేను బహిష్తులోకి వెళ్ళాను, ఖుదా నాకు పుష్పాలనిచ్చారని అంటూ ఉండేవారు. అతనికి చాలా మజా వచ్చేది. ఇది అద్భుతము కదా. వారు 7 అద్భుతాలని అంటారు. వాస్తవానికి స్వర్గమే ప్రపంచంలోని అసలైన అద్భుతము. ఇది ఎవ్వరికీ తెలీదు. మీకు ఎంత ఫస్ట్ క్లాస్ జ్ఞానము లభించింది. మీకు ఎంత సంతోషం కలగాలి. బాబ్దాదా ఎంత ఉన్నతోన్నతమైన వారు, అయినా ఎంత సింపుల్గా ఉంటారు. వారు నిరాకారి, నిరహంకారి అని తండ్రి మహిమనే గానం చేయడం జరుగుతుంది. తండ్రి అయితే వచ్చి పిల్లలకు సేవ చెయ్యాలి కదా. తండ్రి ఎల్లప్పుడూ పిల్లల సేవ చేసి వారికి ధన సంపదలనిచ్చి స్వయం వానప్రస్థావస్థను తీసుకుంటారు. పిల్లలను తమ తలపైకి ఎక్కించుకుంటారు. పిల్లలైన మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మధురమైన ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి మధురమైన రాజ్యాన్ని తీసుకుంటారు. తండ్రి అంటారు, నేనైతే రాజ్యాన్ని తీసుకోను. సత్యమైన నిష్కామ సేవాధారి అయితే ఒక్క తండ్రే. కావున పిల్లలకు ఎంత సంతోషముండాలి. కానీ మాయ మరపింపజేస్తుంది. ఇంత గొప్ప బాబ్దాదాను మర్చిపోకూడదు. తాతగారి ఆస్తిపై ఎంత నష ఉంటుంది. మీకైతే శివబాబా లభించారు. ఇది వారి ఆస్తి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి మరియు దైవీ గుణాలను ధారణ చేయండి.
ఆశ్రయ గుణాలను తొలగించి వేయాలి. నిర్గుణుడినైన నాలో ఏ గుణాలు లేవని పాడతారు కూడా. నిర్గుణ సంస్థ కూడా ఉంది. దాని అర్థమైతే ఎవరికీ తెలీదు. నిర్గుణ అంటే ఏ గుణము లేదని అర్థము. కానీ వారు అది అర్థం చేసుకోరు. పిల్లలైన మీకు తండ్రి ఒకే విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. మీరు చెప్పండి, మేమైతే భారత్ సేవలో ఉన్నాము. అందరికీ బాపూజీ అయిన తండ్రి శ్రీమతముపై మేము నడుస్తున్నాము. శ్రీమద్ భగవద్గీత అని అంటూ ఉంటారు. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఏ విధంగా ఉన్నతోన్నతుడైన బాబ్దాదా సింపుల్గా ఉంటారో అలా చాలా చాలా సింపుల్గా, నిరాకారిగా మరియు నిరహంకారిగా ఉండాలి. తండ్రి ద్వారా ఫస్ట్ క్లాస్ అయిన జ్ఞానము ఏదైతే లభించిందో దానిని చింతన చేయాలి. 2వ పాయింట్, డ్రామా ఏదైతే ఖచ్చితంగా రిపీట్ అవుతుందో అందులో అనంతమైన పురుషార్థము చేసి అనంతమైన సుఖాన్ని ప్రాప్తి చేసుకోవాలి. ఎప్పుడు డ్రామా అని అంటూ ఆగిపోకూడదు. ప్రాలబ్ధము కొరకు పురుషార్థము తప్పకుండా చేయాలి. వరదానము, అవ్యక్త స్వరూపము యొక్క సాధన ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే అవ్యక్త ఫరిష్తా భవ. వివరణ: వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేసేందుకు సాధనము తమ అవ్యక్త స్వరూపము యొక్క సాధన. దీనిపై పదే పదే అటెన్షన్ ఉండాలి. ఎందుకంటే ఏ విషయం యొక్క సాధననైతే చేస్తారో ఆ విషయముపైనే ధ్యాస ఉంటుంది. కావున అవ్యక్త స్వరూపము యొక్క సాధన అనగా పదే పదే అటెన్షన్ యొక్క తపస్సు కావాలి. అందుకే అవ్యక్త ఫరిష్తాభవ అన్న వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే తపస్సు చేయండి. అప్పుడు మీ ముందుకు ఎవరు వచ్చినా వారు వ్యక్తము మరియు వ్యర్థ విషయాల నుండి అతీతంగా అయిపోతారు. స్లోగన్: సర్వశక్తివంతుడైన తండ్రిని ప్రత్యక్షం చేయడానికి ఏకాగ్రత శక్తిని పెంచుకోండి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఏ విధంగా మీ స్థూల కార్యాల ప్రోగ్రామును దినచర్య అనుసారంగా సెట్ చేసుకుంటారో అలా మీ మనసా సమర్థ స్థితి యొక్క ప్రోగ్రాంను సెట్ చేసుకోండి. ఎంతగా మీ మనసును సమర్థ సంకల్పాలలో బిజీగా పెట్టుకుంటారో అంతగా మనసుకు అప్సెట్ అయ్యేందుకు సమయమే లభించదు. మనసు సదా సెట్ అయి ఉంటే అనగా ఏకాగ్రమై ఉంటే స్వతహాగానే మంచి వైబ్రేషన్లు వ్యాపిస్తాయి, సేవ జరుగుతుంది. తమ శక్తిశాలి మనసుతో సకాష్ ఇచ్చే సేవ చేయండిలో భాగంగా ఈరోజు స్వమానము: నేను స్వరాజ్యాధికారిని. యోగాభ్యాసము: నేనాత్మను, రాజును, అమరసింహాసనాధికారిని, మనసుకు మాలికుడిని. మనసులో సదా సమర్థ సంకల్పాలే చేస్తూ పవర్ఫుల్ మనసు ద్వారా వాయుమండలంలో నలువైపులా శుద్ధమైన మంచి వైబ్రేషన్లను వ్యాపింపజేస్తున్నాను. ధారణ:
చేయించేవారి స్మృతిలో ఉంటూ కర్మ చేయాలి. చింతన మానసిక ఏకాగ్రత అంటే ఏమిటి? ఇదే చింతనలో ఉండాలి. ఓం శాంతి.